గరుడ పంచమి అంటారు. పంచమి నోములు చవితి పంచమి. పూర్వకాలమున శివనగాది మహర్షులు సూతుల మహర్షి కడిగిరి వరిష్ఠుడమైన అంటే సంతానం కొరకు ఈ యొక్క నాగపంచమి గరుడ పంచమి అంటారు. మా దీనికి నాగపంచమి అంటారు. ప్లస్ గరుడ పంచమి క్యాలెండర్లో నాగపంచమి రాస్తున్నారు. నాగుల చవితి నాగపంచమి అర్థంగా ఉండే జనాలకు 2 రోజుల పండగ ఒకరోజు అనేవి అంటే 2 రోజుల పండగ. మా చవితి ఒక రోజు పంచమి రోజు కాబట్టి 2 రోజులు చేస్తారు పండగ. వరిష్ఠుడైన పరాక్రమవంతుడైన సంతతి కొరకు ఏదైనా వ్రతం చెప్పమని కోరగా, అంతేకాక మీ వలన ఎంత విన్నను కనిపించినది ఉత్తమమైన వ్రతము చెప్పమని సూతుల మహర్షులు కోరిరి. ఏ వ్రతము కానీ ఏదన్నా కానీ ఈ గరుడ పంచమి రోజున సంతానం బలిష్టమైన పుత్రులు సంతానం కొరకు పరాక్రమంతో అంటే విజయం సాధించేవాడు అట్లా వృత్తంతో చెప్పండి అయ్యా అని చెప్పి ఆ యొక్క మహర్షిని అడిగినట్టమ్మా. ఓ శివనగారి మహాములారా, వ్రతం ఉత్తమైనది వ్రతం కాదు. ఆ వ్రతం ఆచరించు నారీమణిములు అంటే ఆడవాళ్ళ నారీమణి తెలుసు కదా. సౌభాగ్యం కలిగి ఉందురు పరాక్రమంతుడే సంతతి కలిగి అట్టి ఈ వ్రతం శ్రావణ శుక్ల పంచమి తిథి నాడు సోదరు గలవారిచే 10 సంవత్సరంలో ఆచరించవలను. శ్రావణ మాసంలో శుక్లపక్షం అంటే చవితి వెళ్ళాక మా సోదరు వచ్చేదమ్మా పంచమి. ఆ రోజు సోదరులు అంటే అన్నం ఉంటారు కదా, అటు వాళ్ళకు ముందు గుడ్డలు ఎన్నుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా 10 సంవత్సరములు ఆచరించిన చెప్పాను సూత మహాపుషి. విపులారా, శివనగాది మహాములు ఓ మహాత్మా సూతులై మాకు ఏ ఉత్తమైన వ్రతం అంటే మాకు తెలుగు స్వామి ఏ ఉత్తమైన వ్రతం చెప్పమని చెప్పి అడిగాను. మహాత్ముడు కరుణతో ఉపదేశించను మని కోరగా ఆ మహర్షి ఓ తపోత్తములారా, అన్నదమ్ములు కలిగిన శ్రీ శ్రావణ శుక్ల పంచమికి నాడు వేగోజామునే నిద్ర లేచి ఎన్ని గంటలు వేసానమ్మా మీరు మళ్ళా ఒక 4 ఒక 5 ఒక 2 నిద్ర లేచి హరిద్రాది కుంకుమ మంగళ ద్రవ్యములతో పూర్వకాలమ్మ హరిద్రాది మంగళ ద్రవ్యాలతో కనుక పన్నీరు స్నానం చేసేవాళ్ళు అన్నమాట. ఆడవాళ్ళు కానీ దేవతలకు చేపిస్తారు పన్నీరు స్నానము. అట్లా ఆ పూర్వకాలం అట్లా చేసేవాళ్ళమ్మ. మంగళ ద్రవ్యములు చే మంగళస్థానము ఆచరించి దాల్చి నూతన వస్త్రములు కట్టుకొని ఫలితముగా అలంకరించుకొని పంచవర్ణముల ముగ్గులు పెట్టి దాని మధ్యలో ఆసనం వేసి దానిపై బియ్యం పోసి స్వర్ణ రజిత తామర షణ్ముఖలు అంటే బంగారుతో కానీ వెండితో కానీ రాగితో కానీ తామర రాగి అన్నమాట. వెండి రచితం అంటే వెండి, బంగారం స్వర్ణం అంటే బంగారంతో చేసిన ప్రతిమ ద్రవ్యములతో చేయక శాస్త్రోక్తంగా సర్పమునకు పడిగ చేస్తాం. పాము పడిగ చేసి చేయాలంటే అమ్మ మనకు చేయలేము కాబట్టి మనకు అమ్మవారి చేసుకుంటాం పసుపుతో చేసుకొని ఈరోజు ఈ గరుడ పంచమి రోజు వ్రతం చేసుకుంటామమ్మా. ద్రవ్యం లోపం చేయక శాస్త్రోక్తంగా సర్పపతిమం చేయించి బియ్యం ఉపయోగించి ఫణమధ్యము గౌరీబింబము స్థాపించి గావించిన ఫణ మండల గౌరీదేవిని ధ్యాన వాహనాది గంధ అక్షంతలో పూజ చేసినారు కదా. దీపాలు పెట్టినారు. పక్షపక్షం సహితంగా నైవేద్యం తాంబూలం నీరాజనము ప్రదక్షిణ నమస్కారము సర్వము ఉపచారములు చేసిన పరమటి మరుసరోజు దివ్యతోరణం అంటే 11 ముళ్ళతో మనం కట్టుకున్నాం కదమ్మా. 10 ముళ్ళతో దివ్యతోరణం పూజించి ఆ తోరణం హస్తమునకు అంటే కుడి చేయి కలుపుకోవాలన్నమాట. దక్షిణ హస్తము కంటే మీరు కూర్చుంటే కనుక తూర్పు కూర్చుంటే దక్షిణం అవుతుంది, పరమటి కూర్చుంటే ఉత్తరం అవుతుంది. ఆ హస్తమును ధరించి కట్టుకోవాలన్నమాట. దక్షిణ తాంబూలాలు పుత్రోత్తములకు వాయనంగా ఇచ్చి బ్రాహ్మణ సంతతి సందర్పణ చేసి తర్వాత తన భుజించబడను. ఈ ప్రకారంగా ఏ యువతి సుశీలమైన 10 సంవత్సరములు ఆచరించిన ఆ యువతి మనోభిష్టములన్నీ నెరవేరును, ఇక లోకమున సౌభాగ్యము పొంది మోక్షము సిద్ధించును అని పలికింది. సుధుల వారు చూసి శివనగారి మహర్షితో ఓ సుధ మహర్షి మహాత్ముడు గురించి అంటే గరుడుగురి యొక్క జనం చరిత్ర పరాక్రమైన తెలుగుమని కోరగా మహర్షులు ఘనముల చేసి చూచి వారితో ఓ మూలారా, పూర్వం బ్రాహ్మణుడు కన్యక కాశ్య మహర్షి తన పత్నియకు సువర్ణి వినిత ఆమె 2 పేర్లు సువర్ణి వినిత ఎందు వీర్య ధైర్య సంపన్నుడైన గర్భవంతుడు పుత్రుని పొందే కాశ్యపుడు మరో భార్య కద్దువ ఎందు సర్పరాజములు మొత్తము పుట్టినవి. ఒక భార్యకేమో పక్షి జాతి చెందినటిమ్మ, ఒక భార్యకేమో సర్పజాతి చెందినటివి సంతానం కలిగిన అంట. యొక్క చేసుకున్నప్పుడు సపతి వారికి సంతానం కలిగను.
వినిత కద్దులతో విరోధం పందెం వేసుకున్నాను. ఇద్దరు కూడా తోడికోడళ్ళు పందెం వేసుకున్నారమ్మా. సర్పములుగా అయిన తల్లి అయినా కద్దువ ఆ పందెంలో ఓడిపోవడం ఇష్టం లేక, పందెంలో ఓడిపోవడం ఇష్టం లేదమ్మా కొంతమందికి, ఆమెకు ఇష్టం లేదంట ఓడిపోని కూడా ఇష్టం లేక తన సర్పం పురాయించి అంటే పిల్లలకు చెప్పి వారి సహాయంతో పందెం గెలిచే వినోదమైన కోరడమైనది. అంటే ఏదన్నా విన్యాసం ఉంటుంది కదా కోరిక, ఆ కోరిందంటమ్మా. అందుచే దాస్య విముక్తి వినతకు అంటగట్టింది. ఆమె తన దురదృష్టమునకు చింతించుతూ సమయమునందున శ్రావణ శుద్ధ పంచమి తిథి నాడు ఆమె గర్భమున మహాబలశాలి శక్తి సంపన్నుడైన గర్భవంతుడు జన్మించెను. అంటే ఒక గుర్రం ఉంటుంది మా చూసిస్తారు మీరుగా, ఆ గుర్రం తెల్లగా ఉంటుంది మా, ఎక్కడ కూడా నలుబడి ఉండదు ఆ గుర్రానికి, ఆ గుర్రంకు నలుపుకుంటుందని చెప్తుంది అనమాట కద్రువ. వినత లేదు అని చెప్తుంది అన్నమాట. ఐదారు పందెం వేసుకున్నాక ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు దాసి ఉన్నారు కదా, ఇప్పుడు ఆ సర్పములు మీరు పోయి ఆ తోకకు పడిగడ్డం పెట్టండి అంటే నల్ల కనిపిస్తారు అనమాట. అవి తెల్లగడ్డ నల్ల కనిపిస్తుంది. అట్లా మేము చెయ్యము అంటే కనుక తల్లి శాపం పెడతాది. జనమేజయుడు యాగం చేసినప్పుడు, సర్పయాగం చేసినప్పుడు మీరందరూ కూడా దానిలో పడి నశించిపోగా కానీ శాపం పెడతారు తల్లి. సరే నువ్వు ఎట్లా శాపం పెట్టావు కదా అని చెప్పి వాళ్ళు పోయి ఆ తోకకు ఆ పడిగడ్డం పెడతారమ్మా. అడ్డం పెట్టినప్పుడు ఆయన మటుకు నల్లగా కనిపిస్తుంది తోక, ఆ ఓడిపోతుంది అనమాట. వినత ఓడిపోతుంది. కద్రువ వినత దాస్యం ఉండాలి కాబట్టి ఎట్లా ఆమెను విడదించాలంటే కూడా శ్యామత పంచమి తీర్థు నాడు గర్భమైన మహాబలశాలి శక్తి సంపన్నుడు బృహత్మంతుడు జన్మించాను. ఇద్దరు కుమారులు. వినత కుమార్ ఒకడు గుడ్డు ముందే పలగొట్టుంది. ఆమె పలగొట్టినప్పుడు అంగవైకల్యుడు, కాళ్ళు చేతులు ఏముండవు, ఓడి తలకాయ మొండి ఉంటుంది అనమాట. సూర్యుడికి రసార్థి ఎవరంటే కనుక ఆ యొక్క వేడిని తట్టుకోగలవాడు ఎవరంటే ఈమె పుత్రుడే అనమాట, పెద్దవాడు. బృహత్మంతుడు జన్మించను. బృహత్మంతుడు వినత కుమారుడు కావున వైనతేయుని కూడా పిలుస్తారు. ఈయనను బృహత్మంతుడు ఈయనకు వైనతేయుడు అని కూడా పిలుస్తారనమాట. సువర్ణసుందుడైన పౌరుడు అయిన పిలిచి ఈ మహాబలశాలి తన మాతృమూర్తి దాసి విముక్తిని కలిగించుటకు భరించలేక తాను బాధ ఆమెకు చెప్పగా, ఆమె నాయన నీ సవతి తల్లి పిల్లలకు స్వర్గంలో అమృత భాండం కావాలని చెప్పినది. అమృతం తాగుతుంది కనుక చనిపోరమ్మా, దేవతలు తగినారు కాబట్టి వాళ్ళు అట్నే ఉన్నారు. అందు కాబట్టి అమృత భాండం ఇస్తే నీకు దాస్య విముక్తి కలుగుతుంది అని చెప్తుంది అనమాట. వినత చెప్పింది అనమాట. కద్రువ చెప్పింది. ఆ వినత తల్లి కొడుకు చెప్పింది గరుత్మంతుడికి. తల్లి చెప్పాను గరుత్మంతుడు స్వర్గంలోకి వెళ్ళి అక్కడ అమృత భాండము తీసుకొని వస్తుండగా అక్కడ కావలి ఉన్నవారు స్వర్గంలో వాసులు ఇంద్రాదులు అతన్ని చుట్టుముట్టి వివిధ అస్త్రములతో ప్రయోగించి ఆయన గరుత్మంతుని భయపడకి వారి అస్త్రములన్నిటినీ ఎదుర్కొని ఇంద్రుడు వజ్రాయుధంతో విసరగా బలంతో గరుత్మంతుడి శరీరంపై పడగా ఒక రోమము మాత్రం విరిగిపోయాను. వజ్రాయుధంతో గాయపడిన మహాబలశాలి ఇతర దేవతను ఓడించి తన దేవేంద్రుడు అతనికి సంధించేసుకొని గరుత్మంతుని ఆ అమృత భాండం నుంచి తన తల్లికి వచ్చాను. తన తల్లి యొక్క దాస్య విముక్తిని చేసి తర్వాత దేవేంద్రుడు తెలివిగా కద్దువ వద్ద గల అమృత కలశమును తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. యుద్ధం అయిపోయినా గుడుగా తీసుకొని వచ్చిమా వాళ్ళ పిడికిస్తే ఆమె గుడుగా ఆ దేవేంద్రుడు వాళ్ళ అమృతం ఇవ్వకుండా గుడుగా ఆ తెలివితో ఆయన ఆ అమృత బాణాన్ని కూడా తీసుకొని పోయినాడు దేవేంద్రుడు. ఆ ప్రకారము మాతృమూర్తి బానిసత్వం నుండి విముక్తురాలు చేసిన గరుత్మంతుడు చెప్పిన శ్రీ మహావిష్ణువు ఆ గరుత్మంతుడు ఆప్తభక్తునిగా వాహనము చేసుకున్నాడు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన రామునికి ఆంజనేయ స్వామి ఎక్కడమ్మా ఆ యొక్క విష్ణుమూర్తి గుడుగా ఈ యొక్క గరుత్మంతుడు ఆప్తభక్తునిగా వాహనం చేసుకొని గ్రహించాడు. గరుత్మంతుడు జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి తీర్థున వలన ఆ దినమున గరుత్మంతుని ఆరాధించిన మాతృభక్తులు ఆరోగ్యవంతులు బలిష్టం కలిగి సంతానం కలుగును. శ్రావణ శుక్ల పంచమి తీర్థునాడు నవముతం ఆహరించవలన గరుడ పంచమి పేర్కొన్నారు. ఈ వ్రతం పఠించిన వారు విన్నవారు ఐశ్వర్యములు సుఖ సంతోషాలు కలిగి సుఖంగా నుందురు. సర్వేజన సుఖినో భవంతు. అత్యంత నమస్కారం. శ్రీ మహాగణపతి మహాగౌరీ దేవత